వెల్కమ్ బ్యాక్. శ్రీకాళహస్తిలో ముక్కోటి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుసంధానమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శేషవాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు కొలువయ్యాడు. భక్తులు శివపార్వతులను దర్శించుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మొత్తంగా కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలన్నీ కూడా వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఇటు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉరుకుంద ఈరన్న ఆలయంతో పాటు అన్ని ప్రముఖ ఆలయాలు, అలాగే అహోబిళం క్షేత్రంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయం, అలాగే కర్నూలులో ఉన్నటువంటి అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది. అయితే భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా ఈ యొక్క స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. అయితే ఒక్క భక్తుల తాకిడి కంటే సుమారు 50,000కు పైగా భక్తులు వస్తారన్న అంచనా ఉండటంతో ఈ యొక్క ఆలయ కమిటీ అంతా కూడా దానికి తగ్గట్లుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే తిరుమల యొక్క వైభవాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ సెట్టింగ్స్ వేయడం, లేదా స్వామివారి ప్రతిమలు ఏర్పాటు చేయడం, అక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ఉత్తర ద్వార దర్శనం వైపుగా వారు క్యూ లైన్లలో నిలబడి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుంది, మరో జన్మ అన్నది ఉండదు, అంటే పునర్జన్మ ఉండదు, లేదా ముక్తి లభిస్తుంది అన్న ఒక కారణం చేత భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే భక్తులు ఏమంటున్నారన్నది తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటన్నది ఆలయ పూజారులతో కలిసి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూడా వైకుంఠ శోభను సందర్శించుకున్నాయి. అయితే మనతో ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు మనతో ఉన్నారు, అన్నది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, యొక్క వైకుంఠ ఏకాదశి విశిష్టతను ఎలా చూస్తారు? దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఇట్లా దర్శించుకోవడం నిజంగా చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. మన కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వచ్చి తెల్లవారుజాము నుంచే దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. దేవదేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. సార్ చెప్పండి, మీరు చెప్పండి, ఈ యొక్క వైకుంఠ ఏకాదశి విశిష్టతను ఎలా చూస్తారు? ఇలా ఆలయాల్లో ఎలా ఉంది పరిస్థితి? వైకుంఠ ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వచ్చిన మొత్తము రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందువులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం కోరుకుంటారు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి ఆ అదృష్టం అనేది సంవత్సరానికి ఒకసారి. మనకు తిరుమలలో ఎక్కువ మంది పోతారు, కానీ కర్నూలులోనే ఒక తిరుమల లాగా ఇక్కడ భక్తులు రావడము, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పూర్తిగా బంగారం తొడుగుతో వెంకటేశ్వర స్వామిని అలంకరించడం అనేది చాలా అద్భుతమైనటువంటి అనుభూతి. కర్నూలు పట్టణంలో ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించి అంత స్వామివారిని మొత్తం బంగారుతో అలంకరించేలాగా చేసినటువంటి ముఖ్యంగా కమిటీ సభ్యులను, కార్యనిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అనేది చెప్తారు. కాబట్టి ఈరోజు మాకు కూడా అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉంది. కర్నూలు పట్టణ ప్రజలకు, కర్నూలు జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు
ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా భక్తులు చెప్తున్నది. ఏదైతే ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం ద్వారా ముక్తి లభిస్తుంది, తిరుమల తరహాలో ఇక్కడ ఆలయంలో ఏర్పాట్లు చేయడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. నిర్వాహకులను కూడా అభినందిస్తున్నటువంటి భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి విశిష్టతను ఆలయ పూజారులు ఏ విధంగా చెప్తారనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం ద్వారా స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు కూడా దర్శనం చేసుకుంటూ తరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అసలు యొక్క వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి, ఉత్తర ద్వార ప్రవేశం వల్ల కలిగే లాభాలు ఏంటి, పురాణాలు ఏం చెప్తున్నాయి అనే దాని మీద ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అసలు యొక్క ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను ఎలా చూస్తారు, భక్తులు ఏ విధమైన పూజలు చేస్తే బాగుంటుంది ఈరోజు? బ్రహ్మాండంలో వెంకటేశ్వర స్వామికి మించినటువంటి దైవం అనేటువంటిది లేదు. మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ఏ రోజు చేసినా శుభమే. అయితే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి లేదా ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి అంటే, సంవత్సరంలో వచ్చేటువంటి మొత్తం 24 ఏకాదశిలో కూడా విశిష్టమైనటువంటిది వైకుంఠ ఏకాదశి. ఎలాగైతే దక్షిణాయన పుణ్యకాలం ముందు వచ్చేటువంటి శయన ఏకాదశి రోజున విష్ణు యోగ నిద్రలకు వెళ్తారో, ఈ రోజున ఉత్తరాయణం పుణ్యకాలం కన్నా ముందు వచ్చేటువంటిది ఆ సమయంలో వచ్చేటువంటి యొక్క ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు యోగనింద్రుని మేల్కొని భక్తాదులందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రదర్శిస్తారు. మరి ఈ రోజున ఎవరైతే అంటే వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు ఆలయ దర్శనాన్ని చేస్తారో వారికి ఇహపర జన్మలందా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్తమమైనటువంటి గతి పొందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి విష్ణు ఆలయంలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం ఏర్పాటు చేస్తారు, లేదా ఉత్తర ద్వారం అంటారు. ఆ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి మనం కూడా మరి భగవంతుని దర్శించడం వల్ల ఈ యొక్క మొత్తం సంవత్సరంలో కలిగేటువంటి అన్ని ఏకాదశుల యొక్క పుణ్యం కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి మరి మరుసటి రోజున ద్వాదశి భోజనం చేసి భగవంతుడి నివేదన తర్వాతనే చేసినట్లయితే ఇంకా పరిపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్తున్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అర్చకులు తోటపల్లి వెంకట గురురాజ్, వెంకటరమణ కాలనీ, కర్నూలు. అయితే ఈ రోజు ప్రారంభమై ఇది ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? భక్తులు ఎంతవరకు ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు? ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ముందుగా నుంచి కూడా వచ్చేటువంటిది వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే. కానీ ఇక్కడ మన దేవాలయాలంతా కూడా ఒక రోజున మాత్రమే వైకుంఠ ద్వారం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమయాభావము, ప్రజలు ఎక్కువ భక్తులు ఎక్కువ రావడం వల్ల తిరుమల లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో మాత్రం వారు ఒక 10 రోజుల పాటు ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఈ విధంగా చిన్న చిన్న ఊళ్ళలో దేవాలయం అంతా కూడా ఏకాదశి రోజున మహా అంటే ద్వాదశి రోజున ఉదయం దాకా కూడా ఈ యొక్క దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క భక్తులు ఇక్కడికి వచ్చే వరకు తిరుమల తరహాలో ఇక్కడ కూడా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా మీరు వృద్ధి చేస్తూ వస్తున్న పరిస్థితి. ఇక్కడ భక్తులు ఎలాంటి సౌకర్యాలు లేదా ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయా? ప్రత్యేక పూజలు అంటే వైకుంఠ ఏకాదశి ప్రారంభమైనటువంటి సమయంలో భగవంతునికి విశేషమైనటువంటి అభిషేకం అర్చనలన్నీ కూడా జరుగుతాయి. మరి ఇది యొక్క దేవాలయం 1986 సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అర్చకుడిగా ఉన్నాను. మరి ప్రతి సంవత్సరానికి కూడా భక్తుల యొక్క రాకపోకలు అనేటువంటి ఎక్కువ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు సుమారుగా ఈ యొక్క 3-4 సంవత్సరాల నుంచి కూడా కనీసం 40,000 మంది ఈ యొక్క భక్తులు దర్శనార్థమై వస్తారు. అందువల్ల తెల్లవారి 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా భక్తులకు మా కమిటీ వారు దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. వచ్చినటువంటి భక్తాదులకు అందరికీ కూడా భగవంతునికి ప్రీతికరమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని కూడా అందరికీ పంచడం జరుగుతుంది మా యొక్క కమిటీ ద్వారా. హిందూ ధర్మ పరిరక్షణలో లేదా హిందూ ధర్మ ఆచారాల్లో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రత్యేకమైనటువంటి ఇది విశిష్టత ఉంటుంది. భక్తులకు ఏమని చెప్తారు ఈ యొక్క సందర్భంగా? భక్తులకు చెప్పేటువంటిది ఏమిటయ్యా అంటే, మరి అన్ని ఏకాదశుల కన్నా కూడా ఇది ముఖ్యమైనదని చెప్పాం. ఈ రోజున ఏ రోజున కూడా మనం దేవాలయానికి వెళ్ళకపోయినా కూడా ఈ రోజున విష్ణు ఆలయ దర్శనం చేసినా, ఉపవాసం ఉన్నా, ఏ విధమైనటువంటి తప్పు చేయకుండా నిత్యం చేతనైనంత విధంగా భగవంతుని యొక్క నామస్మరణ లేదా అష్టాక్షరి ఓం నమో నారాయణ అనబడేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసినా కూడా మనకు మంచి ఫలితం అనేటువంటిది కలుగుతుంది. ఇహపర జన్మలో చేసినటువంటి సకల పాపాలు కూడా తొలగించబడతాయని చెప్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో చెప్తున్నది. అయితే వైకుంఠ ఏకాదశి రోజు యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే ఇహపర లోకాల్లో చేసుకున్నటువంటి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి, ప్రజలకు మంచి జరుగుతుంది, భక్తులు వారి యొక్క కోరికలు తీర్చుకునేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్పి పండితులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, న్యూస్, కర్నూలు నుంచి. నెల్లూరు రూరల్